ఎదురాడుతారు, నిన్ను తౌరుతారు, నిన్ను ముంచి వేస్తారు, నిన్ను బాధ పెడతారు, నిన్ను దుఃఖ పెడతారు. అయితే మాట్లాడే దేవుడితో మాట్లాడగా, ఈ శత్రువుని గెలవాలంటే నీవు నాతో ఉండు, ఈ శత్రువులని తొక్కివేయాలంటే నా పాదములకి బలమనివ్వు అని చెప్పి మాట్లాడి దేవుడితో ఎమ్మటే మాట్లాడును. అయా విరుగు, వీరు వచ్చి ఉన్నారు, ఏమి చేయమంటావు నన్ను? అయ్యా వీరు వచ్చి ఉన్నారు, గడ్డిస్తున్నారయ్యా, పట్టుకోలేకపోతున్నా అని చెప్పి మాట్లాడి దేవుడు కడుక్కును. దేవుని బిడ్డలారా, ఇది ఎంత గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. అసలు వాడిని పెట్టుకొని ఎందుకు మనం ఏడవాలి? ఎందుకు మనం చనిపోవాలి? ఎందుకు ఇసువు పట్టుకోవాలి? అది కాదు నిన్ను నన్ను సృష్టించింది, అది కాదు మనల్ని సృష్టించింది, అది కాదు మన తల్లి గర్భములో వేసినది. నీ దేవుడు యెహోవా నీ తల్లి గర్భములో నీవు రాక మునిపే నీ దేవుడు నీ తల్లి గర్భములో వేసిన దేవుడు. అన్నీ కూడా ప్రభువుకి తెలుసు. నీ బాలపాయము తెలుసు, నీ యమనపాయము తెలుసు, నీ నడిప్రాయము కూడా తెలుసు. ఏది తెలియని నీ ముసలపాయము కూడా వెలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు. ఆయనకి తెలియదని, ఆయన కంటికి సాటు ఉన్నదని అనుకుంటున్నారేమో కానీ, నేను బట్టబయలుగా నువ్వు తలుపులు వేసుకొని కిటికీలు మూసుకున్నా కూడా నేను చూడగలిగిన దేవుడు. నీ భర్తను చూస్తాడు, నీ బిడ్డను చూస్తాడు, నీ పనులు చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు, నీ నడవను చూస్తాడు, నీ సర్వము కూడా చూడగలిగిన ప్రభు నువ్వు మాట్లాడతా. ఎందుకు దానికి అవకాశము? దాన్ని నా తండ్రి నామములో అది కాలిపోవాలి కానీ యుద్ధము కాకూడదు, మనం యుద్ధం కాకూడదు. అది ఓడిపోవాలి, ఆ సాతాన్ని ఓడిపోవాలి. అంటే నీ భర్త నీ మీదకి యుద్ధంతో వస్తున్నారా? నీ బిడ్డలు వస్తున్నారా? రోషం కలిగిన దేవుడి కాడ ఒప్ప చెప్పు, ప్రశాంతంగా ఉండు. ఆయన ఇచ్చిన ఆహారము తినము, అడుగు. రోషం కలిగిన దేవుడితో మాట్లాడు, ఆయనతో యజ్ఞమే. ఆ కోర్టు గొప్ప చెప్పు, ఆ లాయర్ గొప్ప చెప్పు, ఆ యొక్క మరి ఎస్ఐకు గొప్ప చెప్పు, ఆ కానిస్టేబుల్ గా ఉన్న ఆయన గొప్ప చెప్పు. దేవుని బిడ్డ నీ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని ఆ కోర్టుని నీకేం కావాలో సాయంకాలం నాటికి న్యాయం వచ్చింది. నీ భర్తని కూడా అక్కడ ఏది కూడా అప్పాయేమో రాని రాదు. ఇప్పుడు ఈ యొక్క మందిరానికి ఒక రాయి పనికి రాదు, అది పక్కన పడేస్తాను. కానీ దాన్ని అందంగా చెక్కి ఏం చేస్తాడు పనివాడు? మరలా మూలరాయిగా నిలపగలిగిన దేవుడు. దేవుని బిడ్డ, నిన్ను ద్వేషిస్తున్నారా? నిన్ను నెట్టివేస్తున్నారా? దేవుడు చెక్కగలిగిన దేవుడు, తయారు చేయగలిగిన దేవుడు. నిన్ను ఒక పనిముట్టగా చేసి మూలరాయిగా నిలపగలిగిన దేవుడు, మహా అందముగా నిలపగలుగుతాడు. భయపడాల్సినది మాట్లాడే దేవుడితో మాట్లాడాలి కానీ మనం వ్యర్థమైన వాటిని మన ముందుకు తెచ్చుకుంటే క్రీస్తు కుటుంబాలని నశింపు చేయటానికి నాకు యేసే కావాలని, నాకు యేసు రక్షకుడు కావాలని నీవు జ్ఞానస్థానమును బాప్టిసము పొందిన అలాంటి కుటుంబాలను పాడు చేయటానికి తల్లికి బిడ్డకు లేపడకుండా, తండ్రికి బిడ్డలకు లేపడకుండా ఆ యొక్క దుర్మార్గుడు ఎవడవాడు? దుర్మార్గుడు పిశాచి నీ ఇంటికి వస్తుందంటే వాడొచ్చే కొన్ని తలుపులు వెయ్యి, అప్పుడు నీ ఇల్లు నీ ఇంటి వారి క్షేమముగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము రోషము కలిగిన దేవుడితో
మాట్లాడదామండి. రోషం కలిగిన దేవుడితో మన కష్టాలు కన్నీళ్లు మాట్లాడే దేవుడితో సమర్పించుదాం.